19వ కీర్తన 1 నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించున్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. శూరుడు పరిగెత్త ఉల్లసించున్నట్లు తన పదమునందు పరిగెత్త ఉల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కున నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదియూ లేదు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగిచ్చును. చదువుబడిన లేఖన వాక్య భాగాలు మనం వరుస క్రమంలో ధ్యానం చేస్తూ ఉండగా చదవటానికి ప్రయత్నం చేద్దాం. 19వ కీర్తనలో 3 టీచర్స్ ఉన్నారు అని మనం చెప్పుకున్నాం కదా. ఎంతమంది టీచర్స్ ఉన్నారని చెప్పాను? ఎంతమంది అన్న? 3 టీచర్స్. చాలా రోజులు అయిపోయిందిలేండి, అంటే 2 వీక్స్ అయిపోయింది. 3 టీచర్స్లో ఒక టీచర్ అంటే ఒక బోధకుడు, ఒక గురువు గారు, ఒక టీచర్. అంటే టీచర్ అనే పదంలో ఆ మీనింగ్ మనకి టీచర్ అంటేనే అర్థమైంది. బోధకుడు అంటే మళ్ళీ క్రైస్తవ బోధకుడు అనుకుంటారు, లేకపోతే గురువు గారు అంటే మళ్ళీ దాని మీనింగ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. టీచర్ అంటే టీచరే. వీ హ్యావ్ 3 టీచర్స్. 3 టీచర్స్ ఉన్నారు. ఒకటి ప్రకృతి అనే టీచర్, నేచర్ టీచర్ కదా, నేచర్ టీచర్. రెండవది ఆ నేచర్ టీచర్, లేకపోతే ప్రకృతిలో నుంచి కొన్ని బోధలు, కొన్ని లెసన్స్, కొన్ని పాఠాలు, కొన్ని టెక్స్ట్ బుక్స్ మనకి ఉన్నాయి అనే సత్యాన్ని మనం 2 వీక్స్ బ్యాక్ నేర్చుకున్నాం. ఈ ప్రకృతి చుట్టూ ఆకాశములు దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాయి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రకటన చేస్తూ ఉంది. అంటే దేవుని దగ్గర ఉండేటటువంటి పాఠశాలలో, దేవుని దగ్గర ఉన్నటువంటి స్కూల్లో 3 పుస్తకాలు ఉన్నాయన్నమాట. ఎన్ని పుస్తకాలు? మన పిల్లలు పుస్తకాలు చాలా మోసుకెళ్తున్నారు కదా. వాళ్ళ బ్యాగులు చూస్తే చాలా బరువుగా ఉన్నాయి. ఆటోలో పెట్టేటప్పుడు, స్కూల్ దగ్గర తీసుకొచ్చేటప్పుడు వాళ్ళ బ్యాగులు చూస్తే ఎంత మరి ఒక్క తరం వెనక, ఒక 15-20 సంవత్సరాల వెనక బ్యాగులు చాలా ఫ్రీగా ఉండేవి. ఇప్పుడు మన పిల్లలు బస్తాల్లాగా ఉన్నాయి. కానీ దేవుని దగ్గర ఉన్న పాఠశాలలో, ప్రభు దగ్గరికి వెళ్ళే పాఠశాల స్టూడెంట్స్కి వాళ్ళ దగ్గర ఎన్ని పుస్తకాలు ఉంటాయంట? ఎన్ని పుస్తకాలు? 3 పుస్తకాలు. ఇంకా అసలు లేనే లేవు కదా. ఒకటి ఏం పుస్తకం? ఆకాశం అనే పుస్తకం. 2 భూమి అనే టెక్స్ట్ బుక్. 3 సముద్రం అనే టెక్స్ట్ బుక్ కదండి. ఈ 3 చదివితే చాలు. ఇంకా ఎన్ని చదివితే చాలు? ఆకాశం అనే టెక్స్ట్ బుక్ ఒకటి, భూమి అనే టెక్స్ట్ బుక్ ఒకటి, సముద్రం అనే టెక్స్ట్ బుక్ ఒకటి. కానీ భక్తుడైన దావీదు అంటున్నాడు, ఆకాశములు నీ మహిమను తెలియచేస్తూ ఉన్నాయి, అంతరిక్షము నీ ప్రభావాన్ని గుర్తు చేస్తూ ఉన్నాయి అని ఒక దివ్యమైన మాట భక్తుడైన దావీదు చెప్తున్నాడు కదా. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం చెప్పుచున్నది. దీని భావం ఎట్లా ఉందంటే, పగలు పగలతో మాట్లాడుతుంది, రాత్రి రాత్రితో మాట్లాడుతుంది అన్నట్టుగా ఉంది. కానీ దాని నిజమైనటువంటి భావం ఏమిటంటే, ఇంగ్లీష్ బైబిల్స్ ఎవరి దగ్గర ఉన్నాయా? ఇక్కడ మన పిల్లల దగ్గర ఇంగ్లీష్ బైబిల్స్ పట్టుకొని ఉన్నారా? చూడండి ఏమని రాసిందో. డే అంటూ డే, నైట్ అంటూ నైట్. అంటే ఏంటి? అందుకే చెప్పా కదా, మీరు ఏదైనా చెప్పుకోండి,
మేము అస్సలు ఆలోచించం, మిమ్మల్ని డౌట్స్ అడగం, మేమేమి క్రాస్ క్వశ్చన్ చేయం, మీరు చెప్పండి మేము వింటాం. మంచి స్టూడెంట్స్. అట్లా కాదు, ఐ వాంట్ యూ టు థింక్. మీరు ఆలోచన చేయాలా. డే అంటూ డే టీచర్స్ చాలామంది ఉన్నారు, చదువుకున్న పిల్లలు చాలామంది ఉన్నారు, ప్రొఫెసర్స్ చాలామంది ఉన్నారు. అసలు చదువు లేకుండానే ఇవి అర్థమవుతాయి కదా, వీటికి ఏం పెద్ద విద్య అక్కర్లా. డే అంటూ డే, నైట్ అంటూ నైట్, అంటే పగలు పగలుకి అన్నాడు కదా. ఏమని చెప్పాలా? వెరీ గుడ్. పగలు నుండి పగటికి, రాత్రి నుండి రాత్రికి బోధ చేస్తున్నాయి అంటున్నాడు. అంటే దాని అర్థం మీకు అర్థమైందా ఇప్పుడు? పగటికి పగలు కాదు, పగటి నుండి పగటికి, అంటే డే అంటూ డే. అంటే ఇప్పుడు ఇది పగలు కదా, ఈ పగలు మొదలుకొని మళ్ళీ ఎప్పుడు పగలకి? నెక్స్ట్ డే పగటి దినం వరకు. ఇప్పుడు చీకటి అయిపోయింది కదా, రాత్రి అయిపోయింది కదా, ఇప్పుడు రాత్రి నుంచి మళ్ళీ రాత్రి వరకు ఈ టీచర్ వర్క్ చేసే విధానం చెప్తున్నాడు అనమాట. పగటికి పగలు కాదు, డే స్పీకింగ్ టు డే కాదు, డే అంటూ డే, నైట్ అంటూ నైట్, పగటి నుంచి నెక్స్ట్ డే వరకు. అంటే డే టుడే టు నెక్స్ట్ డే, అంటిల్ నెక్స్ట్ డే, నైట్ టు నైట్ టిల్ నెక్స్ట్ నైట్. పగటి నుంచి పగటి దాకా, రాత్రి నుంచి రాత్రి దాకా ఈ టీచర్ మాట్లాడుతూనే ఉంటాడు, ఈ టీచర్ బోధిస్తూనే ఉంటాడు. ఈయన రెస్ట్ తీసుకోడు కదా. పగటి తలంపులతో దేవుడు మాట్లాడతాడు, రాత్రి తలంపులతో దేవుడు మాట్లాడతాడు. మేల్కొని పనిచేసేటప్పుడు ఈ టీచర్ మాట్లాడతాడు, పడుకొని నిద్రపోయేటప్పుడు కూడా ఈ టీచర్ మాట్లాడతాడు. పగలు గడిచిపోయిన దాన్ని పాస్ట్ అంటాం, నైట్ వచ్చేదాన్ని ఫ్యూచర్ అంటాం, గడిచిపోయిన రాత్రిని పాస్ట్ అంటాం, రేపటి రోజు మళ్ళీ వస్తుంది అని చెప్పుకునేదాన్ని ఫ్యూచర్ అంటాం. అంటే పాస్ట్ టు ఫ్యూచర్, పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్, 3 కాలాల్లో, అన్ని కాలాల్లో 24/7లో ఈ టీచర్ మాట్లాడుతూనే ఉంటాడు. ప్రకృతి అనే ఈ బోధకుడు ప్రకృతిలో దేవుని యొక్క మహిమ, ఆకాశములో కనిపించే శుభవార్త. ఆకాశం వైపు చూస్తే ఏం కనిపించింది అంటమ్మా? ఆకాశం వైపు చూస్తే నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, మేఘాలు, ఇంకా ఉరుములు, మెరుపులు, అద్భుతమైనటువంటి ఆ వెలుగు, ఇదంతా ఆకాశంలో కనిపించిద్ది. ఇదంతా ఊరికినే బెట్టలా, ఇది నీకు బోధిస్తుంది అంటున్నాడు. మనం అనుకుంటున్నాము ఇదంతా మాకు అనవసరం అండి అనుకున్నాం. లేదు, చిన్నపిల్లలు, విశ్వాసులు, పెద్దవారు, మనందరం ఆకాశం వైపు చూసినప్పుడు దేవుని యొక్క ప్రేమ సందేశం మనకు కనిపిస్తుంది. ఆకాశ నక్షత్రాలు ఆయన సువార్త చెప్పేటటువంటి బోధకులు, గాడ్స్ మెసెంజర్స్ ఆఫ్ గుడ్ న్యూస్. నక్షత్రాలు మనకేదో ఏం చేసేవి కాదు, ఏం చేయమన్నా నక్షత్రాలు హాని చేసేవి కాదు, శని చేసేవి కాదు, లేకపోతే ఏదో ఒకటి మనకి కలిసి వచ్చేటట్టు కూడా చేసేవి కాదు. నక్షత్రాలు ఇవన్నీ ఏం చేస్తాయంట? మనకేం చేస్తాయమ్మా? వాక్యం చెప్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే అవి బోధిస్తున్నాయి. గుడ్ న్యూస్, గాడ్స్ స్పీకర్స్, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క మంచితనాన్ని అవి బోధిస్తున్నాయి అంతే. అంతేగాని అవి మనకేదో కీడు చేస్తాయి, అవి మనకేదో మేలు చేస్తాయి అని అనుకుంటే, దేవుని వాక్యంలో వాటిని గురించి ఏమని రాశారో తెలుసా? ఒక 5 నిమిషాలు వాటిని గురించి మనం చూద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 10:2. మైక్ ఇవ్వనానా అన్నకి. యెహోవా సెలవిచ్చినదేమనగా, అన్యజనముల ఆచారములను అభ్యసింపకుడి. ఎక్కడంటన్నా?
ఆకాశమందు అగుపడు చిహ్నములకు జనములు భయపడును. అయితే మీరు వాటికి భయపడకుడి. జనముల ఆచారములు వ్యర్థములు. ఇంకా మీరు కిందకి బాగా చదువుకుంటూ వెళ్తే చాలా అద్భుతంగా ఉంటాయి. 10వ వచనం కూడా చూడండి. 10వ వచనం, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలం ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. 12వ వచనం కూడా చూడండి. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను. ఇంకా చాలు ఆ క్రిందకు మీరు చదువుకుంటూ పోండి. 2వ వచనంలో ఏమన్నాడు? ఆకాశమందు అగుపడు చిహ్నములకు జనములు భయపడతారు, కానీ మీరు వాటికి ఆకాశంలో కనిపించే చిహ్నాలు అంటే తమ్ముడు కరెక్ట్గా చెప్పాడు. ఏమంటారన్న వాటిని? రాసులకి మనుషులు ఏం చేస్తారంట? భయపడతారు. నక్షత్రాలు భయపెట్టేవి కాదు. నక్షత్రాలు ఏం చేసేయంట? భయపెట్టేవి కాదయ్యి. నక్షత్రాలు దేవుని మహిమను వెల్లడి చేస్తున్నాయి. నక్షత్రాలు దేవుని ప్రేమ సందేశాన్ని తెలియచేస్తున్నాయి. యెషయా గ్రంథం 47వ అధ్యాయం కూడా చూద్దాం. చూడండి అన్న, యెషయా గ్రంథం 47వ అధ్యాయం. యాక్చువల్గా ఈ నక్షత్రాలని చూడటం, రాసుల్ని చూడటం, ఇది ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తారా? బబులోను సామ్రాజ్యంలో నుండి, బాబిలోనియన్ సివిలైజేషన్ అంటారు కదా, అసలు మొట్టమొదట పుట్టినటువంటి బబులోను యొక్క సామ్రాజ్యంలో నుండి, అక్కడ కల్చర్లో నుంచి వచ్చింది నక్షత్రాలను చూడటం, రాసుల్ని చూడటం. అందుకని దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడో మొదటి వచనం చూసి చెప్తారా? 47:1. కన్యక అయిన బబులోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. దిగి బబులోనుకి కూర్చుండుము, మట్టిలో కూర్చుండమని బబులోనుని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడో చూద్దాం. చూడండి. కల్దీయుల కుమారి. చాలండి. 9, 10, 11 వచనాలు మనం చదవాలి. 9, 10, 11 వచనాలు బాగా పూర్తిగా చదవాలి, సమయం ఎక్కువైపోతుంది. అందుకని 11వ వచనం నుంచి మనం చదువుదాం. కీడు నీ మీదకి వచ్చును, మంత్రించి దాన్ని పోగొట్టజాలవు. దేవుడు అంటున్నాడు, నువ్వు మంత్రం చేసి నీ మీదకి వచ్చే కీడును నువ్వు యు కాంట్ అవాయిడ్, పోగొట్టుకోలేవు. ఆ కీడు నీ మీద పడును, ఖచ్చితంగా నీ మీద పడితే దానిని నీవు నివారించలేవు. నీకు తెలియని నాశనము నీ మీదికి ఆకస్మికంగా వస్తుంది. నీ బాల్యము నుండి అంటే చిన్నప్పటి నుంచి, ఫస్ట్ డేస్ నుంచి నువ్వు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ పిశాచ తంత్రములను నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువు. ఒకవేళ అవి నీకు ప్రయోజనములగునేమో, ఒకవేళ అవి నీకేమైనా సహాయం చేస్తాయేమో, ఒకవేళ నీవు మనుషులను బెదిరింతువేమో. నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్కులు, చూడండి మాటలు ఎవరంట? జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాస చర్య చెప్పువారు నిలువబడి నీ మీదికి వచ్చునవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుము. అమ్మా, మీకేమన్నా అర్థమైందా అన్నా? అర్థమైందా కాంటెక్స్ట్? బబులోను మీదకి దేవుడు ఏం తెస్తున్నాడంట అమ్మా? బబులోను దేశం మీదకి దేవుడు కోపం వచ్చింది, ఉగ్రత తెస్తున్నాడు. ఆయన తీసుకొని వచ్చేటటువంటి తీవ్రమైన తీర్పు బబులోను దేశం మీదకి పంపిస్తున్నాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ప్రభు బబులోను కన్యక అంటే బబులోను దేశాన్ని ఉద్దేశించి ప్రభు అంటున్నాడు, బబులోను నువ్వు ఒక పని చేయి. నీకు చిన్నప్పటి నుంచి ఈ శకునాలు, మంత్రాలు, మాసచర్యలు ఇవన్నీ చేయటం నీకు తెలుసు కదా. ఇవన్నీ నువ్వు ప్రయోగించి వీటన్నిటిని నువ్వు వాడి నీ మీదకి రావటానికి దేవుడు సిద్ధం చేసినటువంటి కీడుని నువ్వేమన్నా ఆపగలవేమో చూడు, ప్రయత్నం చేయి. ఇఫ్ యూ కెన్ స్టాప్, ప్లీజ్ స్టాప్. ఇఫ్ యూ కెన్ మేక్ అన్ ఎఫర్ట్స్ టు అవాయిడ్, ట్రై. బబులోను పతనమైపోయింది,
తన విద్య, బాల్యము నుంచి నువ్వు అభ్యాసం చేసినటువంటి నీ విద్య నీ జీవితాన్ని నాశనం చేసింది అని భక్తుడైనటువంటి యెషయా ప్రవక్త ద్వారా బబులోనుని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అలాగైతే ఆకాశ నక్షత్రాలు కానీ, మేఘాలు కానీ, ఆకాశపు జీవులు కానీ, ఆకాశములో కనిపించేటటువంటి ఏ చిహ్నాలు, దృశ్యాలైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అవి హాని చేయటానికి, కీడు చేయటానికి, శాపం తేవటానికి కాదు. అవి దేవుని మహిమను తెలియచేస్తున్నాయి, ఆయన మంచితనాన్ని చెప్తున్నాయి, కాలాలను గురించి చెప్తున్నాయి. ఒక దినం నుండి ఇంకొక దినానికి కనెక్షన్, ఒక దినం నుండి ఇంకొక దినానికి కనెక్షన్ ఉంది. ఒక రాత్రి నుండి ఇంకొక రాత్రికి కనెక్షన్ ఉంది. ఏ సమయంలో కూడా, ఏ సీజన్లో కూడా దేవుని యొక్క సందేశాన్ని అవి ఆపకుండా దేవుని యొక్క ప్రేమ సందేశాన్ని తెలియచేస్తూనే ఉన్నాయి. అది దాని భావం. మరన్న కొందరు చెప్తారు కదా, అవి చూస్తే ఇట్లా జరిగింది, ఇది చేస్తే ఇట్లా జరిగింది, మరి దాని సంగతి ఏంటి అన్న? కొందరు నమ్మేవాళ్ళు ఉన్నారు లేదా? ప్రపంచం అంతా నమ్ముతున్నారు. మరి ఇట్లా కడితే అది మేలు జరుగుతుంది, ఇట్లా పోతే దానికి జరుగుతుంది, మరి నిజమా కాదా? మొన్నే మధ్యన నేను మా చెర్రమ్మ పొద్దున్నే తెల్లవారుజామునే స్కూల్కి వెళ్ళే సమయంలో ఒక పిల్లి అక్కడ చచ్చిపోయి కనిపించింది. ఎక్కడ? నేను జోక్ చెప్పట్లేదు, నిజంగానే చెప్తున్నా. మేము బయలుదేరి పొద్దున్నే వెళ్తున్నాం, అర్లీగా 7:30కి బయలుదేరి మేము వెళ్తూ ఉండేటప్పటికే మన దారిలో మన దగ్గర ఒక పిల్లి ఏమైంది, నేను అన్నాను, నాన్న పిల్లి సూసైడ్ చేసుకున్నట్టుంది అన్న, జోక్గా సరదాగా పోతా. చచ్చిపోయిన పిల్లి కనిపించింది. ఇది మంచిదా చెడ్డదా? అమ్మ, ఇప్పుడు ఇది మనం వెళ్తున్నాం దారిలో, చచ్చిపోయిన పిల్లి మన బండికి కరెక్ట్గా ఎదురుగా ఉంది. ఇప్పుడు ఇది మంచి శకునమా చెడ్డ శకునమా? అది అసలు మనకు అమ్మ ఏం చెప్పట్లేదేంటి? గ్రేసమ్మ ఆంటీ చెప్పండి, ఇది మంచిదా చెడ్డదా? కీడు జరిగిద్దా మేలు జరిగిద్దా? అట్లా జరిగితే ఒక పిల్లి మన ముందు చచ్చిపోయి కనిపిస్తే సహోదరులు చెప్పండి, సుందరన్న కానీ అన్నా, మంచిదేనా? అదే, అది మంచిది కాదు, చెడ్డది కాదు. ఒకవేళ నేను ఇలా అనుకున్నా, అబ్బా ఇది చెడ్డ శకునం అని అనుకున్నా. ఉదాహరణకి నేను ఆ రోజు వెళ్ళేటప్పుడు చెత్తబండి మాకు అడ్డుపడింది. మా పాపని చాలా త్వరగా నేను తీసుకెళ్ళాలి, 8 గంటలకల్లా స్కూల్లో ఉండాలి, ఇక్కడి నుంచి విద్యానగర్ పోవాలా. మరి దారిలో చెత్త ట్రాక్టరోడు మమ్మల్ని ముందు పోనిట్లా. ఇప్పుడు నేను అనుకుంటున్నాను, ఆ పిల్లి కనిపించింది, దానివల్ల ఏం జరిగింది, మాకు చెత్త ట్రాక్టర్ మాకు అడ్డుపడింది. సరే, వాడిని తప్పించుకొని ముందుకెళ్ళిన తర్వాత అక్కడ పెద్ద ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నాం మేము. ఎక్కడ? మన అరండల్పేట క్రాస్ అయ్యి టచ్ అయ్యే దగ్గర ఏమి ఇరుక్కున్నాం? ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నాం. ఇప్పుడు నేను అనుకుంటున్నాను, ఆ పిల్లి కనిపించింది, చచ్చిపోయిన పిల్లి కనిపించింది, దానివల్ల ఏమైంది? ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నాం. అక్కడి నుంచి ముందుకెళ్ళిన తర్వాత ఇక అన్నీ అడ్డుగానే ఉంటున్నాయి, అసలేమి దారి కనిపించట్లా. మాటకు ఒకడు అడ్డు వస్తున్నాడు. అన్న, ఇది మరి పిల్లి వలన లేకపోతే మామూలుగానేనా? దీని అర్థం ఏంటంటే, మనం పిల్లి అనుకుంటే పిల్లి వల్లే, మనం కాదు అనుకుంటే కాదు. భ్రమ పెట్టేవి మాయా విగ్రహాలు. 47వ అధ్యాయం యెషయా గ్రంథం, 10వ అధ్యాయం ఇర్మియా గ్రంథం విస్తారంగా చదవాలి. మనం విస్తారంగా చదవాలి. సమయం లేదు కాబట్టి నేను చదవట్లేదు. కానీ భయం ఉన్నవాళ్ళు, ఆలోచన చేసేవాళ్ళు, ఆల్రెడీ నేను మీకు ఒకసారి చెప్పాను కదా, ఒక తల్లి చనిపోయింది, ఆమె కాలు ఫ్రాక్చర్ అయ్యి చచ్చిపోయింది, హిప్ జాయింట్ ఫ్రాక్చర్ అయ్యి మరి చనిపోయింది. ఆమెకి పిండం పెట్టారంట. ఏం పెట్టారమ్మా? పిండం అంటే తెలుసుగా మీకు, చనిపోయిన వాళ్ళ పేరట పెట్టేటటువంటి భోజనం. ఆ భోజనాన్ని కాకులు పిచుకలు వచ్చి తింటాయి.
తినేటప్పుడు వీళ్ళు చూస్తూ ఉండగా ఒక కుంటి కాకి వచ్చి తినింది. అది ఎవరు వచ్చి తిన్నారు? ఒక కాలు బాగలేని కుంటి కాకి వచ్చి ఆ భోజనాన్ని తినింది. ఇప్పుడు ఈ పెట్టిన ఆవిడ అనుకుంటుంది, ఏమంటుంది? మా అమ్మకి ఏం చేసాం? హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ చేశాము, కాలు ఫ్రాక్చర్ అయింది, కాబట్టి మా అమ్మ ఎవరి ద్వారా వచ్చింది? మామూలు కాకి కాదు. ఏ కాకి? అన్న మీరు నమ్మితే అన్నీ అట్లానే ఉంటాయి. భ్రమ పెట్టే విషయాలు ఇవి, మనుషుల్ని మభ్యపెట్టే విషయాలు, చీకటి విషయాలు, మంత్రాలు, బ్లాక్ మ్యాజిక్స్ అంటారు కదా. బ్లాక్ మ్యాజిక్ అంటే మూఢ నమ్మకాలు. ఈ మూఢ నమ్మకాలకి ఇదిగో లోకము, ప్రపంచము బానిసత్వంలో ఉంది. కులం నిజమేనా? ఇది నిజం కాదా? నిజం కాదా? నిజం కాదమ్మా, చెప్పండి. ఒకడు తలలో నుంచి పుట్టాడు, ఒకడు పొట్టలో నుంచి పుట్టాడు, ఒకడు కాళ్ళల్లో నుంచి పుట్టాడు. నిజమా కాదా ఇది? వినండి జాగ్రత్తగా. ఆఫ్రికా లాంటి దేశాలు చాలా అనాగరికమైన మనుషులు నమ్మేటటువంటి చీకటి విశ్వాసాలు ఇవి. వీటిల్లో దేవుని పిల్లలు ఉండటానికి వీల్లేదు. ప్రభు పిల్లలు అన్న మీరేం కులం, మాదేం కులం, గొప్ప కులం, చిన్న కులం, అక్కడోళ్ళం ఎక్కడోళ్ళం, బయట ఉంటే ఉందిలేండి. దేవుని సన్నిధిలో విశ్వాసి అయిన వ్యక్తుల హృదయాల్లో చీకటి మాటలు, చీకటి భావాలు ఉండటానికి వీల్లేదు. నక్షత్రాలను చూసి కట్టుకోవటం, వాస్తుల్ని చూసి కట్టుకోవటం, జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి వస్తువుల్ని ఏర్పాటు చేయటం, అవి మిమ్మల్ని నాశనములోనికి తీసుకొని వెళ్తుంది. దైవవాక్యం సెలవిస్తుంది. మీకు డౌట్ ఉంటే ఇప్పుడు నేను చెప్పిన గ్రంథంలోవి, లేవ్యాకాండ గ్రంథంలోవి, నిర్గమకాండ గ్రంథంలోని సత్యాలను మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఒకవేళ ఎక్కడుంటాయో తెలియకపోతే నన్ను అడగండి, నేను చెప్తాను. అసలు ఇశ్రాయేలీలైన తన ప్రజలను కనాను దేశంలో నుంచి వెళ్ళగొట్టడానికి ప్రాథమికమైన కారణం ఏంటో తెలుసా? సోద చెప్పేవాళ్ళు, శకునం చూసేవాళ్ళు, ఆకాశం వైపు చూసి తమ పిల్లలను మొలెకుకు అర్పించేటటువంటి ఆ ట్రైబల్ పీపుల్ ఆ దేశాన్ని, ఆ ప్రాంతాన్ని, సస్యశ్యామలమైన పాలు తేనెలు ప్రవహించే కనాను ప్రాంతంలో వాళ్ళు ఆ ప్రాంతాన్ని కలుషితం చేయటం వలన ప్రభు అన్నాడు, ఆ ప్రదేశం వాళ్ళని కక్కివేసింది. ఇట్ హ్యాస్ ఇవాక్యువేటెడ్ దెమ్, ఇట్ హ్యాస్ థ్రోన్ దెమ్ అవే. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇవన్నీ ఏముందిలేండి అన్న, లోకంలో కూడా ఉన్నాయి, మనలో కూడా ఉన్నాయి, అన్నీ ఒకటేనన్నా. కాదు, మీ మనసులు మార్చుకోవాలని దైవగ్రంథమైన బైబిల్లో పరిశుద్ధ లేఖన భాగాల్లో ఆకాశ నక్షత్రములు ఆయన మహిమను చెప్తూ ఉన్నాయి. ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రభావ గొప్పతనాల్ని చెప్తూ ఉన్నాయి. అక్కడేమన్నాడు తెలుసా? సూర్యుడు ఒక గుడారములో నుంచి బయలుదేరుతున్నట్టుగా పెళ్లి కొడుకులాగా వెళ్తున్నాడు, సూర్యుడులాగా వెళ్తున్నాడు. ఎవరా సూర్యుడు? ఎవరన్నా సూర్యుడు? సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు ఆయన నిత్య మహిమకు ప్రతిరూపాలుగా ఉన్నాయి. ఈ మాట మీ మనసులో గుర్తుపెట్టుకోండి. సూర్యుడు ఈజ్ ఈక్వల్ టు గాడ్స్ ఇటర్నల్ గ్లోరియస్ ఫిగర్, రిప్రజెంటేషన్, రిప్లికేషన్. అదొక ఛాయ. సూర్యుని లాంటి మహిమగల దేవుడు. సూర్యుడు దేవుడు కాదు, సూర్యుడు దేవుడు కాదు. గాలి, ఎవరో మంచి యవన సహోదరుడు స్తుతులు చెల్లిస్తున్నాడు. గాలికి ఏం పెట్టాడంట దేవుడు? బరువు పెట్టాడు. ఎవరు పెట్టారు బరువు? గాలికి బరువు పెట్టింది దేవుడు. గాలి దేవుడు కాదు. గాలిలో ప్రాణవాయువునుగా గాలిని చేసింది దేవుడు. గాలి దేవుడు కాదు. గాలి పట్టదు, వదలదు. చాలామంది గాలి పట్టిందన్న, ఎక్కడి నుంచి పట్టింది? మోడమైన, అపవిత్రమైన, మూర్ఖమైన నమ్మకాలవి. గాలి లాంటి వాడు దేవుడు, కనబడడు. సూర్యుని లాంటి వాడు దేవుడు, వెలుగుతూ ఉంటాడు, అందరికీ వెలిగిస్తాడు. వినండి, ఈ సూర్యుడు
గుడారములో నుంచి బయటికి వెళ్తాడు, పెండ్లి కొడుకులాగా వెళ్తాడు. నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద శరీరధారిగా జీవిస్తున్నప్పుడు భక్తుడైన యోహాన్ అన్నాడు, పెండ్లి కుమారుని స్వరము వినబడిద్ది, అందరూ సంతోషిస్తారు, నేను పెండ్లి కొడుకుని కాదు. ఎవరంటమ్మా? నేను పెళ్లి కొడుకుని కాదు. యేసు ప్రభువారు పెండ్లి కుమారుడుగా వచ్చాడు. యేసు ప్రభువారు ఛాంపియన్, శూరుడు అంటే పరిగెత్తేటటువంటి అథ్లెట్ లాగా ఉన్నాడు. ఇంతకీ ఆయన సందేశాలు, సూర్యుని యొక్క సందేశాలు, చంద్రుడి యొక్క సందేశం, తారల యొక్క సందేశం. అందుకనే ప్రభు తన పిల్లలైన ఇశ్రాయేలుతో మాట్లాడేటప్పుడు ఆకాశమా చెవియొగ్గుము, భూమి చెవియొగ్గుము. ఎందుకంట వాళ్ళు చెవియొగ్గేది? ఇంత గొప్ప ఆకాశాన్ని, ఇన్ని గొప్ప నక్షత్రాలను ఆయన పేర్లు పెట్టి పిలిచి మనుషుల కోసం ఏర్పాటు చేస్తే వీళ్ళు మిమ్మల్ని పూజించారు. వినండి వినండి, ఆకాశమా నువ్వు టెస్టిమనీ చెప్పు, సాక్ష్యంగా నిలబడు. వీళ్ళ మీద వీళ్ళు ఏం తప్పు చేశారో నువ్వు నా కోసం నిలబడి కోర్టులో చెప్పాలంటున్నాడు. ఈ ఆకాశం ఏం చేస్తుందంట? కొలనూలు. 4వ వచనం చూడండి, 19:4. ఆకాశ నక్షత్రాలు వాటి వైభవము, వాటికి భాష లేదు. 3వ వచనంలో మీరు చూస్తే 19:3, కీర్తనల గ్రంథం 19:3, వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు, వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. ఇది భాష లేని టీచర్ అని నేను ఆల్రెడీ చెప్పాను. ఆ భాష లేని, మాటలు లేని టీచర్, ఆకాశంలో నుండి మాట్లాడే టీచర్ ఏం చేస్తాడంట? 4వ వచనం, వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. అంటే ఏంటి బాబు దీని అర్థం? దీని అర్థం ఏంటంటే వాటి కొలనూలు అన్నాడు ఇంగ్లీష్. తెలుగులో కొలనూలు. ఆకాశము యొక్క వీటి కొలనూలు. వేటి కొలనూలు? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశంలో, అంతరిక్షంలో దేవుడు ఏర్పాటు చేసిన ఆయన భాష లేని టీచర్స్ ఉన్నారే, వాళ్ళ యొక్క కొలనూలు. అంటే ఏంటిది? నిజం చేసేది, మెజర్ చేసేది. కొలనూలు అంటే మెజర్ చేసేది. కరెక్ట్, సిస్టర్ ఈస్ రైట్. కానీ ఇంగ్లీష్ బైబిల్స్లో చూసి చెప్పండి, ఇంగ్లీష్ పిల్లలు చెప్పండి ఏమని రాసిందా? 4వ వచనం, వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. వాటి వాయిస్ అని ఉందా? ఇంకెవరి దగ్గర వేరే ట్రాన్స్లేషన్స్ లేవా? ఇంగ్లీష్ చదివే పిల్లలు లేరా ఇక్కడ? మీ దగ్గర ఇంగ్లీషా? ఏమని ఉంది నాన్న? లేదా తెలుగు? అందరి దగ్గర తెలుగే అన్నా. కేజేవీలో ఏమంది నీసీ దగ్గర? 19:4. సరే చదవ. ఏమని రాసింది? దేర్ సరే నేనే చెప్తాలేండి. దేర్ లైన్ ఆఫ్ థాట్ అన్నాడు. లైన్ ఆఫ్ థాట్ అంటే టీచర్స్ చెప్పాలా? వాటి కొలనూలు అని తెలుగులో అన్నాడు సిస్టర్. కానీ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో ఏమన్నాడు? దేర్ లైన్ ఆఫ్ థాట్. సరేనా చెప్పునన్నా? వాటి యొక్క లైన్ ఆఫ్ థాట్. ఇప్పుడు మనము ఒక మాట, ఒక సబ్జెక్ట్ చెప్పాలా, ఏదో ఒక కాలుష్యం అనే మాట గురించి మీరు ప్రసంగం చేయాలా. 5 నిమిషాలు పొల్యూషన్ అని మాట్లాడి వెంటనే మీరు స్వీట్స్ గురించి మాట్లాడారనుకోండి, సబ్జెక్ట్ ఏమైపోయింది? డీవియేట్ అయిపోయింది. అరే ఇప్పుడు దాకా పొల్యూషన్ గురించి మాట్లాడి ఇప్పుడు ఏమైపోయాడు? ఇటు స్వీట్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత సినిమా గురించి మాట్లాడారనుకోండి, ఇప్పుడు మీ లైన్ ఆఫ్ థింకింగ్ ఏమైపోయింది? మారిపోయింది. 5 నిమిషాలేమో పొల్యూషన్ గురించి మాట్లాడాడు, తర్వాత ఏమో స్వీట్స్ అన్నాడు, ఆ తర్వాత సినిమా అంటున్నాడు, కొంచెం సేపు అయిన తర్వాత బైబిల్ అంటున్నాడు. ఇప్పుడు మీకే అర్థమైంది, వీడు మాట్లాడేవాడు సరిగా మాట్లాడలేదు, వీడి థింకింగ్ లైన్లో లేదు. ఈజ్ దట్ రైట్ ఫన్నీ? దీని అర్థం ఏంటంటే ఒక వ్యక్తి యొక్క ఆలోచన ధోరణి, మాట్లాడే పద్ధతి, ఆ వ్యక్తి ఎక్స్ప్రెస్ చేసేటటువంటి విధానం ఒకదాని వెంట ఒకటి
క్రమబద్ధంగా కూర్పు చేయబడినట్టుగా ఒకటే రకంగా ఉంటే దాన్ని లైన్ ఆఫ్ థింకింగ్ అంటారు. ఇప్పుడు ఆకాశము నుండి చెప్పేటటువంటి ఈ వాయిస్, సందేశం, సత్యం, సూర్యుడు చెప్పే బోధ, చంద్రుడు చెప్పే మాటలు, నక్షత్రాలు చెప్పే సందేశము లైన్ ఆఫ్ థింకింగ్. లైన్ ఆఫ్ థింకింగ్ అంటే సూర్యుడు ఎప్పుడు టాపిక్ మార్చడు అని అర్థమైందా మీకు? సూర్యుడు ఎప్పుడు ఆయన చెప్పదలిచిన సందేశంలో నుంచి పక్కకు పోడు. క్రమబద్ధమైన ఆలోచన విధానం అన్నమాట. క్రమబద్ధమైనటువంటి టీచింగ్ అంటే సూర్యుడు ఆల్వేస్, నిరంతరం ఒకటే ఆలోచనతో, ఒకటే క్రమబద్ధమైన పద్ధతిలో మాట్లాడతాడు. నక్షత్రాలు కూడా అంతే. వాటి కొలనూలు అంటే లైన్ ఆఫ్ దైర్ థింకింగ్, వెదర్ ఇట్ ఈస్ స్టార్స్, మూన్, హెవెన్, క్లౌడ్స్, రెయిన్ ఆర్ ఎనీథింగ్, ఇట్ ఆల్ సేస్ ఓన్లీ వన్ సింపుల్ లాంగ్వేజ్ అండ్ వన్ సింపుల్ మెసేజ్, దట్ గాడ్ ఈజ్ గ్లోరియస్. మీరు మార్చుకుంటున్నాం, మనం మార్చుకుంటున్నాం, మనం వాటిని చేంజ్ చేస్తున్నాం. ఏంటంటే ఈ భాష వేరు, వీటి పద్ధతి వేరు అని మీరు మార్చుకుంటున్నారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, లోక దిగంతముల వరకు, ఫ్రమ్ హియర్ టు ది అదర్ ఎండ్, ఈస్ట్ టు వెస్ట్, నార్త్ టు సౌత్, ఆల్ ద గాడ్స్ క్రియేషన్ స్పీక్స్ ఆఫ్ వన్ సింపుల్ లాంగ్వేజ్, దట్ గాడ్ ఈజ్ గ్లోరియస్. దేవుని యొక్క మహిమను వెల్లడి చేస్తున్నాయి. ఎంతకీ ఈ సృష్టి అనే టీచర్ దెబ్బ తగిలింది అని మనం చెప్పుకున్నాం కదా. ఎంతకీ ఈ టీచర్ గారికి ఏమని చెప్పాను? వాయిస్ లేదు కదండి, వాయిస్ లేదు, సౌండ్ లేదు, మాటలు లేవు, భాష లేదు. ఆయన చాలా సింపుల్గా మోనో అంటారు కదా, మోనో సినిమా అంటారు. మోనో సినిమా అంటే వర్డ్స్ ఉండవు కానీ యాక్షన్ చేస్తూ ఉంటాడు. అలాంటి సృష్టి. కానీ మానవుడు పాపం చేయటం వల్ల ఈ సృష్టి చెప్పవలసినటువంటి విషయాల్ని సరిగా చెప్పలేకపోతుంది. చూద్దాం, చూడండి అన్న, 8వ అధ్యాయం రోమాపత్రిక 8వ అధ్యాయం త్వరగా చూద్దాం. చూడండి, 20వ వచనాన్ని నేను చదువుతున్నాను. రోమాపత్రిక 8:20. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. అంటే దేవుని యొక్క నియంత్రణలో అది నల్లిఫై చేయబడింది. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. 23వ వచనంలో అన్నాడు, ఆఖరి భాగంలో, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము. ఇద్దరు మూలుగుతున్నారు అక్కడ. ఎవరంట? మనం మూలుగుతున్నాం, సృష్టి మూలుగుతున్నాడు. సో ఈ టీచర్ గారు చెప్పదలిచినటువంటి సిక్కయ్యాడిన. ఎవరన్నా సిక్కయింది? నేచర్లో నుంచి చెప్పే టీచరు సిక్కయ్యాడు. ఇప్పుడు దేవుడు మరొక క్రొత్త టీచర్ని మన చేతుల్లో పెట్టాడు. అసలు యాక్చువల్గా మన పాఠం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా కదా? ఎవరంట ఈ టీచరు? ఆ టీచర్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. మీ చేతుల్లో ఒక టీచర్ ఉన్నాడు. ఎవరన్నా టీచరు? ఇప్పుడు 19వ అధ్యాయం చూడండి. 19వ అధ్యాయం కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం నుండి మనం చదవాలి. 7 యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశము నిర్దోషమైనది, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. ఈ టీచర్ ఎవరు అన్నా? ఎవరన్నా టీచరు?
దేవుని వాక్యం అనే టీచర్ గురించి మాట్లాడుతున్నాడు. సృష్టిలో కనిపించే టీచర్ గారు వర్డ్స్ లేవు, మాటలు లేవు. ఆయన మౌనంగా బోధిస్తాడు, సైలెంట్గా మాట్లాడతాడు. కానీ ఇదిగో ఈ టీచర్ ఉన్నాడే, మీ చేతుల్లో ఇవ్వబడినటువంటి టీచర్, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము అన్నాడు కదా. సమయం ఉంటే యాక్చువల్గా మనం ఒక ఎక్సర్సైజ్ చేసి ఉండాల్సింది, కానీ సమయం లేదు కాబట్టి దేవుని వాక్యానికి అక్కడ ఎన్ని రకాలైనటువంటి టైటిల్స్ అంటారు కదా, పేర్లు చెప్పాడో చెప్తారా? ఎన్ని పేర్లమ్మా? ఉపదేశములు, ఎన్ని పేర్లు చెప్పాడో చెప్పండి. 4 చూడండి. 5. చెల్లి కరుణ 4, నరేంద్రన్న 5, ఇంకెవరైనా ఉన్నారా? 6. 9 జార్జ్, ఒకటోసారి 9. 2 సుమా సిస్టర్ చెప్పండి, టీచర్ గారు. అమ్మ 5, విజయ సిస్టర్ 5, ఒకటోసారి 5. ఎందుకు కరెక్ట్ ఆన్సర్ చెప్పలా? తమ్ముడు సూర్య చెప్పాలా? చెప్పు బాబు. 5ఏనా? ఓకే, అమెండ్మెంట్ ఒకటే. ఓకే, కరెక్ట్ ఆన్సర్ 6. ఎన్ని ఉన్నాయి ఇక్కడ చూడండి ఒకసారి. దేవుని వాక్యానికి ఇవ్వబడినటువంటి పేర్లు, బిరుదులు. 1 యెహోవా నియమించిన ధర్మశాస్త్రం, ఒక పేరు. 2వది యెహోవా శాసనము, రెండో పేరేంటి? శాసనము. 8వ వచనంలో యెహోవా ఉపదేశములు, మూడో పేరు అనమాట అది. క్షమించండి, ఉపదేశములు మూడో పేరు అది. నెక్స్ట్ దానిలోనే యెహోవా ఏర్పరిచిన ధర్మము అన్నాడు కదా, అదెన్నోది? 4వది యెహోవా యందైన భయము అనేది కూడా దేవుని వాక్యానికి ఇవ్వబడిన ఒక పేరు అక్కడ కదా. గాడ్స్ ఫియర్ అన్నాడు. దేవుని యొక్క భయము అనేది కూడా దేవుని వాక్యానికి ఇవ్వబడిన పేరు. తర్వాత అది 5 కదా. 6వది ఆఖరిగా ఏమన్నాడు? యెహోవా న్యాయ విధులు. యెహోవా న్యాయ విధులు ఎన్ని వచ్చాయన్న? 6 పేర్లు చెప్పబడ్డాయి. 6 పేర్లకి 6 క్వాలిటీస్ కూడా చెప్పబడ్డాయి అన్న, టైటిల్స్ అవి. ఇప్పుడు మనం చెప్పినవి ఏంటంటే ధర్మశాస్త్రము, శాసనములు, ఉపదేశములు, ధర్మము, భయము, న్యాయ విధులు, ఇవన్నీ పేర్లు, దేవుని వాక్యానికి చెప్పబడిన పేర్లు. ఆయన పేర్లకి ఇవ్వబడినటువంటి గుణం అంటే దాని క్వాలిటీ. దాని క్వాలిటీ. ధర్మశాస్త్రం ఎట్లా ఉంటుందంట? యథార్థమైనది. 2 ఆయన శాసనములు నమ్మదగినవి, ఆయన ఉపదేశములు నిర్దోషమైనవి, ఆయన ధర్మము నిర్మలమైనది, ఆయన భయము పవిత్రమైనది, ఆయన న్యాయ విధులు. వెరీ గుడ్. ఇప్పుడు 6 పేర్లు వచ్చాయి. 6 పేర్లకి ఉన్నటువంటి వాటి క్వాలిటీస్ వచ్చాయి, అంటే వాటి గుణం వచ్చింది. ఇప్పుడు ఆ 6 పేర్లు, ఆ 6 గుణాల వలన జరిగేటటువంటి మేలులు కూడా ఉన్నాయి. వాటి ఎఫెక్ట్స్ అన్నమాట, వాటి ఇంపాక్ట్స్. ఆ 6 పేర్ల వలన, 6 గుణాల వలన కలిగే మేలులు కూడా ఉన్నాయి. ఏం మేలు కలుగుతాయంటన్నా? ధర్మశాస్త్రము యథార్థమైనది, దానివల్ల ఏం కలిగిద్దంట? ప్రాణము తెప్పరిల్లిద్ది. యెహోవా శాసనము నమ్మదగినది, దానివల్ల ఏం జరిగిద్దంట? బుద్ధిహీనులకు జ్ఞానం కలిగిద్ది. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, వాటి వల్ల ఏం కలిగిద్దంట? హృదయానికి సంతోషం వచ్చిద్ది. యెహోవా ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగిచ్చిద్ది. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది దానివల్ల ఏమొచ్చిందంట? నిత్యము నిలుచును. కొంచెం తెలుగు ట్రాన్స్లేషన్స్లో వాటి భావాలు పసిగట్టడం, అర్థం చేసుకోవటం కష్టమే. నిత్యము నిలుచును అంటే శాశ్వతంగా ఉంటావు, కరప్షన్ అవ్వదు. ఇప్పుడు ఒక వస్తువుని ఇక్కడ పెట్టామనుకోండి, అదేమైపోయిద్ది? తుప్పు పట్టిద్ది, లేకపోతే పాడైపోయిద్ది, కుళ్ళిపోయిద్ది. కానీ ఆయన యందలి భయము పవిత్రమైనది, అది తుప్పు పట్టదు, కుళ్ళిపోదు, నిత్యము ఉంటుంది, పర్మనెంట్గా ఉంటుంది,
పాడుగాకుండా ఉంటుంది, అది దాని భావం. తర్వాత ఆయన న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. నేను మరి మీకు లాస్ట్ టైం చెప్పినట్టు, లాస్ట్ టైం నాకు చెప్పినట్టుగా నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. ఏం జ్ఞాపకం వస్తుందంటే, ధర్మశాస్త్రము అంటే ఏం చెప్పాను? తోరా. అందుకే అడిగా, మీరు ఇంటికి వెళ్ళి చూశారని. తోరా అంటే ఏంటిదంట? మీనింగ్ ఆఫ్ తోరా. ధర్మశాస్త్రము అంటే దాని అర్థం ఏంటమ్మా? సూచించేది, డైరెక్షన్ చూపించేది, వేలు పెట్టి చూపిస్తాడు. ధర్మశాస్త్రం అంటే కరెక్ట్ వర్డ్. నిజమైనటువంటి భావం ఏమిటంటే, ఒక టీచర్ నిలబడి గురి చూపిస్తాడు. ఎవరికి? స్టూడెంట్కి. ఆ స్టూడెంట్ బాణం పట్టుకొని నిలబడతాడు. ఈ టీచర్ చూపించే గురి దగ్గరికి ఈ స్టూడెంట్ కొట్టాలా. ఆ సూచించే డైరెక్షన్ ఉందే, దాన్నే తోరా అంటారు. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం, దేవుని నోట పలకబడినటువంటి ధర్మశాస్త్రం, దేవుని వాక్యంగా చెప్పబడినటువంటి ధర్మశాస్త్రం ఏం చేస్తుందంట? ఒక స్టూడెంట్కి డైరెక్షన్ చూపించిద్ది. ఏం డైరెక్షన్? లాస్ట్ వీక్ నేను మీకు చెప్పాను, 4-5 హెచ్ఎస్ ఉన్నాయని నేను మీకు చెప్పాను కదా. హోలీ లైఫ్, హెల్దీ లైఫ్, హ్యాపీ లైఫ్, హోప్ఫుల్ లైఫ్, హై థింగ్స్, హెవెన్లీ థింగ్స్, హార్మోనియస్ థింగ్స్. ఎక్కడ దొరుకుతాయి ఇవన్నీ? అన్న మీరు అంత ఫాస్ట్గా చెప్పేశారు, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? అక్కడే ఉన్నాయి. మీరు వెతికితే అక్కడ దొరుకుతాయి. పవిత్రమైనది, కన్నులను వెలిగించిద్ది, సంతోషాన్ని ఇచ్చిద్ది, ఉన్నతమైన నిత్యమైన విషయాలు చూపించిద్ది. ఎవరు? మీ చేతుల్లో ఉన్న వాక్యం ఉందే, ఈ వాక్యం డైరెక్షన్ చూపించిద్ది. మన పిల్లలకి స్కూల్లో టీచర్ డైరెక్షన్ చెప్పలేడు. అందుకనే ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం యొక్క ప్రత్యేకతను అర్థం చేసుకోవటానికే ఈ మాటలు మనం ధ్యానం చేస్తున్నాం. హ్యాపీ లైఫ్, హోలీ లైఫ్, హెవెన్లీ లైఫ్, హై లైఫ్ ఎక్కడ దొరికిందన్నా? ఐఐటీలో లేదు, నీట్లో లేదు, ఇంకెక్కడ లేదు, ఇంజనీరింగ్లో లేదు, మెడిసిన్లో లేదు. మెడిసిన్, ఐఐటి, నీట్, ఈ చదువులన్నీ, ఈ పుస్తకాలన్నీ, ఈ సిలబస్ అంతా మీకు ఏం చూపించిద్దంటే, ఏం చూపిస్తుంది? చెప్పండి. మీరు బాగా డబ్బులు ఎలా సంపాదించాలా, మీరు బాగా పైకి ఎలా ఎదగాల, అందరికంటే ప్రత్యేకంగా ఎట్లా ఉండాలా, ఇవే చూపిస్తున్నాయి. కానీ ఏం చూపించట్లేదు? హోలీ లైఫ్, పవిత్రంగా ఎలా ఉండాలా, పరిశుద్ధంగా ఎలా జీవించాలా, ఆనందంగా ఎలా ఉండాలా, ఆరోగ్యంగా ఎలా ఉండాలా, పరలోక సంబంధమైన విషయాలను ఎలా తెలుసుకోవాలా, నిర్ణయాలు చేయటం ఎలా చేయాలా, వాల్యూస్ ఏంటి, ఈనేటి ప్రపంచ తరములో ఇప్పుడున్న మన జనరేషన్లో ఇవి పూర్తిగా కనబడట్లేదు. నో సిలబస్, నో స్కూల్, నో ఎడ్యుకేషన్, నో టీచర్ ఈజ్ షోయింగ్ ద ట్రూ డైరెక్షన్ ఫర్ దిస్ జనరేషన్. ప్రియమైన దేవుని పిల్లరా, మన చేతుల్లో ఉన్నటువంటి దేవుని వాక్యము ఏం చూపిస్తుందంట? ఇట్ షోస్ ద రైట్ డైరెక్షన్ టు ద స్టూడెంట్స్. అన్న ఆ ధర్మశాస్త్రం వలన ఏం జరిగిద్దని చెప్పుకున్నాం. ఆ ధర్మశాస్త్రం మనకేమిచ్చిద్దంట? ప్రాణాలని తెప్పరిల్ల చేసిద్ది అన్నాడు కదా. ప్రాణాలని తెప్పరిల్ల చేస్తుంది. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి మీ దగ్గర, పిల్లల దగ్గర? ఈరోజు ఇంగ్లీష్ బైబిల్స్ తెచ్చుకున్న వాళ్ళు, అరే రే ఎందుకు తెచ్చుకున్నావు రా బాబు చెప్పండి. అక్కడ ఏమని రాసి ఉన్నారు? యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది మీ ప్రాణమును తెప్పరిల్ల చేయును అనే దగ్గర ఇంగ్లీష్లో ఏమని రాసింది చెప్పండి? రివైవింగ్ ద సోల్ అన్నాడు. నిస్సి ట్రాన్స్లేషన్, కేజేవీలో. తొందరగా చెప్పాలా?
కన్వర్టింగ్ ద సోల్ అన్నాడు. ఏమన్నాడు? ఉందా ఆ మాట? కన్వర్టింగ్ ద సోల్. ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా, టీచర్స్ చదువుకున్న వాళ్ళు, కన్వర్టింగ్ ద సోల్ అంటే ఏంటి? రివైవింగ్ ద సోల్ అంటే ఏంటి? తెప్పరిల్లటం అంటే ఏంటి తెలుగులో? ఇవన్నీ ఒక్కొక్క పదాలు ఒక్కొక్క వారం మనం ధ్యానం చేయాలనుకుంటా. నేను అన్నీ ఒకే వారం చెప్పాలనుకున్నా. తెప్పరిల్ల చేస్తాయి అమ్మా. చేంజ్, అది దేన్ని బట్టి? ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ బట్టి చెప్పారు. తెలుగులో ఏమన్నాడు? తెప్పరిల్ల చేయును అంటే ఏంటన్నా? తెప్పరిల్లటం అంటే ఏది? ముందు రివైవింగ్. నువ్వు చెప్పిన మీనింగ్ రివైవింగ్, ముందు స్థితిలోకి తేవటం. ఇక్కడ సిస్టర్స్ చెప్పింది కన్వర్టింగ్ అంటే మార్పు చేయటం. మరి తెలుగులో తెప్పరిల్ల చేయటం అన్నాడు అంటే ఏంటి దాని భావం? దేవుని సిస్టర్ చెప్పండి. బయటికి రావటం. యాక్చువల్గా తెప్పరిల్లటం అంటే ఏంటంటే, కళ్ళు తిరిగి ఇక్కడ నేను పడిపోయాను అనుకోండి. ఎక్కడ? ఇక్కడ. వెరీ గుడ్. ఇక్కడ ఏమైపోయాడు ఒక వ్యక్తి? కళ్ళు తిరిగి, వాడిని ఏమంటారు? మూర్చపోయాడంటే కళ్ళు తిరిగి పడిపోయాడు. ఆడి ముఖం మీద ఏం చేస్తాం? నీళ్లు చల్లుతాం. నీళ్లు చల్లితే ఉలిక్కిపడి లేస్తాడు. లేస్తే అమ్మ ఈడు బతికే ఉన్నాడు రా బాబు, వీళ్ళు ఇంకా ప్రాణం ఉంది. ఆడికి కొంచెం పాలు, ఏదో నీళ్ళు, మజ్జిగో, వాటరో ఇస్తాం. ఇచ్చినప్పుడు వాడు కొంచెం తేరుకుంటాడు. అప్పుడు వాడిని ఏమంటాం మనం? స్పృహలోకి రావటం. మంచి మాట చెప్పారు. తెప్పరిల్లాడు. అమ్మ వినండి, దేవుని వాక్యం ఒక వ్యక్తి జీవితాన్ని పాపముల చేత, అపరాధముల చేత మూర్ఛిల్లిన, పతనమైన, పడిపోయిన, జీవము లేని స్థితిలో నుంచి ఆయన జీవము గల వాక్యం ఏం చేస్తుందంట? ఇట్ బ్రింగ్స్ దెమ్ బ్యాక్, ఇట్ రివైవ్స్ దేర్ సోల్, ఇట్ రెస్టోర్స్ దెమ్, ఇట్ కన్వర్ట్స్ దెమ్, ఇట్ చేంజెస్ దెమ్. ఈ భూప్రపంచంలో ఒక దైవభక్తుడు ఏమని రాశాడు తెలుసా? 5 నిమిషాల సమయం ఉంది, ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. దేవునికి ప్రపంచంలో, ఈ విశ్వంలో అనేక వేల పాలపుంతలు, గ్యాలక్సీస్ అంటారు. గ్యాలక్సీస్ అంటే నక్షత్ర మండలాలు అన్నమాట. నక్షత్ర మండలాలు స్వయం ప్రకాశకంగా, అంటే వాటికై అవే మండుతూ, వెలుగుతూ, ప్రజ్వరిల్లుతూ ఉంటాయి. ఎవరు వాటిల్లో పెట్రోల్ పోస్తున్నారు అన్న? ఎవరు వాటిల్లో కట్టెలు చేరుస్తున్నారు? ఎవరు లేరు కదా, దేవుడు చేస్తూ ఉన్నాడు. అలాగా కొన్ని కోట్ల గ్యాలక్సీస్ ఈ విశ్వంలో ఉన్నాయి. వాటిని దేవుడు మండిస్తానే ఉన్నాడు. దేవుడికట ఆ గ్యాలక్సీలని మండించటం పెద్ద కష్టంగా అనిపించలేదంట. కానీ ఏం మండించటం కష్టమైందో తెలుసా? ఏంటిదమ్మా? బాగా చెప్పారు, కరెక్ట్గా చెప్పారు. మానవ హృదయాన్ని మండించటానికి మాత్రం ఆ గ్యాలక్సీల్లో ఉన్న మంట, ఆ సూర్యునిలో ఉన్నటువంటి తేజస్సు, వెలుగు, అగ్ని చాలా మహిమాస్వరూపుడు, తేజోమయుడైన దేవుడు, సమీపింపరాని తేజస్సులో ఆయన శరీరాన్ని వేసుకోవాల్సి వచ్చింది, భూమి మీదకి రావాల్సి వచ్చింది. మరణము చెందిన మన కొరకు మరణం పొందవలసి వచ్చింది. ఆయన ప్రేమ చేత ఒక పాపి హృదయాన్ని తిరిగి జీవంగా, తిరిగి సజీవునిగా మార్చటానికి, మృతి చెందిన పాపిని వెలిగించటానికి ఆయన కృపచేత, ఆయన ప్రేమ చేత మనల్ని తిరిగి బ్రతికించటానికి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు. అయినను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి చీకటిలో ఉన్న మనల్ని వెలుగులోనికి దాటించటానికి, చచ్చిపోయిన మనల్ని జీవంలోనికి దాటించటానికి ఆయన ప్రియకుమారుడే దిగి వచ్చాడు. ఆయన జీవము కలిగిన వాక్యం ఒక పాపి హృదయాన్ని పాత చచ్చిపోయిన స్థితిలో నుంచి తిరిగి బ్రతికించిన స్థితిలోనికి ఆయన వాక్యమే మార్చగలదు. అందుకనే భక్తుడైనటువంటి పౌలు కొరింథీ పత్రికలో అంటాడు, క్రీస్తు ఆయన సువార్త నశించుచున్న వారికి వెరితనము, కానీ రక్షించబడుతున్న మనకి దేవుని శక్తి, ఆయన ప్రభావం.
ఏ దేవుడైతే వెలుగు కలుగునుగాక అని పలికాడో ఆ దేవుడే మా హృదయములలో క్రీస్తు ప్రభువారి ద్వారా వెలిగించాడు. ఈ ఉదయకాల సమయంలో నేను ఇలా అడుగుతున్నందుకు మీరేమనుకోబోకండి. నేను కూడా పేరెంటింగ్లో ఉన్నాను, ఫేజ్ ఆఫ్ పేరెంటింగ్లో ఉన్నాను. అది ఎప్పటికీ ఉంటుంది. అంటే పేరెంటింగ్ అంటే పిల్లల్ని పెంచే పద్ధతిలో మనందరం ఉన్నాం. ఎంతవరకు ఒక ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే ఆ దేవుని వాక్యం ఒక పాపి హృదయాన్ని తెప్పరిల్ల చేసిద్ది. అంటే ఇట్ కన్వర్షన్ అంటే మార్పు చెందించిద్ది. ఒక పాపి హృదయాన్ని మార్పు చేసిద్ది. మార్పు చేయబడిన హృదయంలో ఆయన శాసనములు ఏం చేస్తాయంట? జ్ఞానం పుట్టిస్తాయి. ఆయన ధర్మశాస్త్రమేమో ఒక పాపిని మార్చిద్ది, ఆయన శాసనాలేమో మార్చబడిన పాపి హృదయాన్ని జ్ఞానంతో నింపుతాయి. అంటే ఒకటి హృదయం మార్పు చెందిన హృదయంలోకి ఏమొచ్చింది? జ్ఞానం వచ్చింది. జ్ఞానం తర్వాత ఏమొచ్చింది నాన్న? సంతోషం వచ్చింది. ఆయన ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయాన్ని సంతోషంతో నింపి. అంటే ఒక పాపి మారిన తర్వాత జ్ఞానం పొందాడు, జ్ఞానం పొందిన తర్వాత సంతోషం వచ్చింది, ఆ తర్వాత ఆడి కళ్ళకి వెలుగు వచ్చింది. వెలుగు అంటే డిజర్న్మెంట్ వచ్చింది. అన్నిటినీ స్పష్టంగా గుర్తించగలిగే కెపాసిటీ వచ్చింది. కంటికి డిజర్న్మెంట్ అంటారు. తర్వాత నిత్యము నిలిచే, అంటే పాడుగాడు, పర్మనెంట్గా ఉంటాడు. ఆ తర్వాత న్యాయమైనవి, అంటే నీతిమంతమైన జీవితం జీవిస్తాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఏ ఎడ్యుకేషన్ సిస్టంలో 10th క్లాస్లోనా, ఇంటర్మీడియట్లోనా, డిగ్రీలోనా, పీజీలోనా, ఉద్యోగం చేసేటప్పుడా ఏ సమయంలో ఒక హృదయం మారిద్ది? ఒక హృదయం జ్ఞానంతో నిండిద్ది, ఒక హృదయం సంతోషంతో నిండిద్ది, ఒక హృదయం కన్నులు వెలుగుతూ కనిపించడం అంటే వెలుతురుతో, విల్ హ్యావ్ లైట్ ఇన్ ద ఐస్. మూడో కన్ను కాదు, ఉన్న కళ్ళే వెలగాల. ఈ కళ్ళు ఎప్పుడు వెలుగుతాయి? ఎప్పుడు మన హృదయంలో ఈ అవగాహన కలిగిద్ది. ఎప్పుడు కలిగిద్దంటమ్మా? దేవుని వాక్యం ద్వారా. అందుకనే ఇట్లా అంటున్నాను, మన స్కూల్లో పిల్లలు ఎంతసేపు చదువుతారు? మా పిల్లలు అందరం పొద్దున్న వెళ్తే సాయంత్రం వస్తారు. దేవుని వాక్యం ఎంతసేపు చదువుతారు? పిల్లల సంగతి పక్కన పెట్టండి. చాలామంది తల్లిదండ్రులు నా దగ్గరికి వస్తారు, చాలామంది నేను వింటూ ఉంటాము, అన్న మా పిల్లలు మాట వినట్లేదన్నా, మా పిల్లలు చదవట్లేదన్నా. చాలా దివ్యమైన సత్యాలు ఉన్నాయి అక్కడ. భక్తుడైనటువంటి దావీదు అన్నాడు, దేవా నీ వాక్యము బంగారము కంటే, మేలిమి బంగారము కంటే, విస్తారమైన మేలిమి బంగారము కంటే కోరదగినది, అది లాభం ఇచ్చిద్దంట. మీరు నీటి చదివి డాక్టర్ అయ్యారనుకోండి, ఎంత సంపాదిస్తారు? ఈ రోజుల్లో డాక్టర్ ఎంత సంపాదిస్తాడో హేమరాజ్ తమ్ముడిని అడగండి, చెప్తాడు. లేదంటే ఈ రోజుల్లో ఒక లాయర్ ఎంత సంపాదిస్తాడో మీకు తెలుసు, ఇంజనీర్ ఎంత సంపాదిస్తాడో మీకు తెలుసు, సాఫ్ట్వేర్లు ఎంత సంపాదిస్తాడో మీకు తెలుసు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని మాటలు, దేవుని వాక్యంలో మనం నేర్చుకునే సంగతులు మేలిమి బంగారము కంటే, విస్తారమైన మేలిమి బంగారము కంటే కోరదగినవి. అ టీచర్ విత్ ఇన్ యూ. మన లోపల ఒక టీచర్ ఉన్నాడు. తల నిండటం వలన, బయట చూడటం వలన మనకేం ప్రయోజనం లేదు. మన హృదయం దేవుని వాక్యం చేత వెలిగించబడకపోతే, మన హృదయం దేవునితో సంబంధం మన హృదయంలో ఏర్పడకపోతే, సృష్టి వల్ల ఉపయోగం లేదు, దేని వలన ఉపయోగం లేదు. ఈ ఉదయకాల సమయంలో జుంటి తేనె దారుల కంటే కోరదగినది అన్నాడు. అంటే దేవుని వాక్యం భోజనంతో పోల్చాడు, దేవుని వాక్యం బంగారంతో పోల్చాడు. ఏది కావాలి మీకు? బంగారం కావాలా,
ఎంత కావాలా? సంపద, ఐశ్వర్యం. ఎంత సంపద కావాలా? విస్తారమైన మేలిమి బంగారం కంటే కోరదగిన దేవుని వాక్యం, జుంటి తేనె దారుల కంటే ఆస్వాదించదగినటువంటి దేవుని వాక్యం. మీరు నేను ఎంత చదువుతున్నాం, ఎంత తింటున్నాం? నేను చెప్పాలనుకున్నది ఇక్కడతో ఆపేస్తున్నాను. మన్నా ఇశ్రాయేలీలకి అరణ్యంలో పడింది, మన్నా వాళ్ళకి పడింది. దేవుడు ఏం చెప్పాడంటే ఈ మన్నా ఎక్కడ దొరకదని చెప్పాడు. ఒక మాట చూస్తారా ఏమనుకోకుండా? నిర్గమకాండ గ్రంథం 16వ అధ్యాయం చూడండి. నిర్గమకాండం 16వ అధ్యాయం 25వ వచనం చూడండి. 16:25 నిర్గమకాండం 16:25. మోషే నేడు దాని తినుడి, నేటి దినము యెహోవాకు విశ్రాంతి దినము, నేడు అది. ఈ మాట రాసుకొని మనసులో ఎక్కడ రాసిక్కర్లా. తల్లిదండ్రులు, స్టూడెంట్స్, పిల్లలు వెళ్ళాలి. యాక్చువల్గా లాస్ట్ వీక్ పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయినాయి. నేను ఈ మాటతో క్లోజ్ చేయాలనుకున్నాను, అంతదాకా రాలేకపోయాం. నేడు ఇది మీకు ఎక్కడ దొరకదు? బయట దొరకదు. లయాలలో దొరకదు, లిటిల్ ఫ్లవర్స్లో దొరకదు, బాసరాలో దొరకదు, ఎక్కడ దొరకదు. మరి ఎక్కడ దొరికిద్ది? దేవుని దగ్గరే దొరికిద్ది. మరి దేవుని దగ్గరే దొరికే ఆహారాన్ని మీరు ఎంత తింటున్నారు? మన పిల్లలకి ఎంత పెడుతున్నాం? మందిరంలో ప్రతి వారం భోజనం పెడుతున్నాం. మందిరంలో ప్రతి వారం ఏం పెడుతున్నామమ్మా? వస్తున్నారా? ఆత్మీయమైన ఆహారం ఇక్కడ మాట్లాడేది. భక్తుడైన దావీదు అంటున్నాడు, విస్తారమైన మేలిమి బంగారం కంటే శ్రేష్టమైనది నీ వాక్యం, జుంటిదైన దారాల కంటే. ఆ వాక్యం ఒక హృదయాల్లో ఏం పనిచేస్తుందంటే రహస్య పాపాలు, దురభిమాన పాపాలు, ద్రోహం చేసే పాపాలు, తెలివితో చేసే పాపాలు, తెలిసి చేసే పాపాలు, తెలియక చేసే పాపాలు, వీటన్నిటి నుంచి నన్ను కాపాడిద్ది నీ వాక్యం. నీ వాక్యం కాపాడిద్ది. యవ్వన బిడ్డలు, తల్లిదండ్రులు, విశ్వాసులమైన మనం రోజు మొత్తుకునేది, మా పిల్లలు మాట వినట్లేదండి, మా పిల్లలు వినట్లేదండి, మా పిల్లలు చెడిపోతున్నారండి. వాక్యం నేర్పిస్తున్నారా? వాక్యం నేర్పిస్తున్నారా? అది పాపాన్ని, రహస్య పాపాలను, దురభిమాన పాపాలంటే తెలిసి చేసే పాపాలు, ద్రోహంతో చేసంటే తెలిసి 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 నమ్మక ద్రోహంగా చేసే పాపాలు. ఇవి వాక్యం లేని హృదయాలకు అర్థం కావు. ఆఖరిలో భక్తుడు ఒక మాటతో క్లోజ్ చేశాడు. ఏమన్నాడంటే, ప్రభువా, నా హృదయ తలంపులు, నా నోటి మాటలు నీకు అంగీకారమగునుగాక. దేవుని వాక్యం ఒక హృదయాన్ని వెలిగించిద్ది, ఒక హృదయాన్ని పవిత్రపరిచిద్ది, ఒక హృదయాన్ని సంతోషంతో నింపిద్ది. అది లోపల పనిచేసే టీచర్. 19వ కీర్తనలో ఉన్న ముగ్గురు టీచర్స్ మనకి అవసరమైన టీచర్స్. ఇది బయట దొరకని విద్య, బయట దొరకని ఆశీర్వాదాలు మందిరంలోనే, వాక్యంలోనే, దేవుని దగ్గర మాత్రమే దొరుకుతాయి. తల్లిదండ్రులు దాన్ని కలెక్ట్ చేసుకోండి, పిల్లలు దాన్ని కలెక్ట్ చేసుకోండి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదివే అలవాటు, అవసరత పిల్లలకు నేర్పించండి. ప్రభు ఆశీర్వాదాలు పొందాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుడి తలంపులు మనందరి వినికిల్లో దీవించునుగాక.